సో చెప్పండి అన్న, అంటే రాహుల్ గాంధీ గారు ఇదే సమక్షాన ఇదే ప్లేస్ లో మీకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికి అంటే ఈ స్పందన వచ్చే ఛాన్స్ ఉందా? గత 14 రోజులుగా మీరు కొట్లాడుతున్నారు దీని మీద, మరి ఇప్పటికైనా స్పందన వచ్చిందా, లేకపోతే నాయకులు ఎవరైనా మాట్లాడరా? అసలు స్పందన అంటూ ఏం లేదు సార్. 15 రోజుల నుంచి విద్యార్థులు తిండి తిప్పలు లేక రోడ్ల పోటీ తిరుగుతూ సెక్రటరీ పోవడం కానీ లేకపోతే టీఎస్పీసీ ముట్టడి చేయడం కానీ చాలా వరకు జరుగుతుందన్న. అయినా కూడా గవర్నమెంట్ లో ఏ కేంద్రం ఇప్పటి వరకు జరిగిన మమ్మల్ని ముందు నడిపించి ఇంత ముందు గవర్నమెంట్ లో ఆ గవర్నమెంట్ మోసం చేసినప్పుడు కూడా విద్యార్థులను ఈ గవర్నమెంట్ ఏదో ఒక రకంగా చేస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏదో ఒకటి చేస్తుందని మేము అనుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అన్ని వదిలేసి చదువులు కానీ స్టడీ అన్ని వదిలేసి మేము అందరు విద్యార్థులు ఏం చేసినామంటే అన్న ఊర్ల పోటీ తిరిగి అన్నా నాన్నలు కాలు మొక్కి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించండి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వీళ్ళని నమ్మిస్తే మేము నమ్ముకొని నమ్మితేనా వీళ్ళు నంటెట్టు ముల్చిరన్న. ఈ రోజు నంటెట్లో ముల్చిరు. ఇక్కడ నుంచి మీరు సమ్మె చేయడానికి గల కారణం? సమ్మె ఇక్కడ చేయడం కారణం ఏంటంటే ఇప్పుడు ఓవరాల్ గా ఇండియా ఓవరాల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఒక ప్రధాని అనుకున్న క్యాండిడేట్ ఎవరు? రాహుల్ గాంధీ. అలాంటి రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి విద్యార్థులను నమ్మించి ఏం చెప్పిందంటే మీకు పోస్టులు గ్రూప్ 2 పోస్టులను 2000 చేస్తా అని, గ్రూప్ 3 పోస్టులను 3000 చేస్తా అని చెప్పేసి చాలా వరకు అతను ఇక్కడి వరకు విద్యార్థులు వచ్చినామంటే మేమనుకున్నామంటే ఒక ప్రధాని లెవెల్ క్యాండిడేట్ కాబట్టి ఆ రేంజ్ లో ఉంటుందని మేము అనుకున్నాం. కానీ ఈ రకంగా విద్యార్థులను నమ్మించి ఇంతవరకు మోసం చేస్తారని మేము అనుకోలేమా?